మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మోర్ దాన్ 100 వేకెన్సీస్ అని అంటున్నారు. దాదాపుగా కూడా నేను అనుకోవడం ఒక 150 దాకా ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నాను. అయితే దీనిలో ఇండియన్ పాలిటీ అంటే భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగానికి ఎటువంటి పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు తీసుకుంటే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ముందు బేసిక్స్ కోసం తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎన్సీఆర్టీస్ చదవండి. ఎన్సీఆర్టీస్లో ఉన్నటువంటి మనకి ఈ యొక్క +1+2 బుక్స్ తీసుకొని స్టడీ చేయండి. తెలుగు మీడియం వాళ్ళు అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అకాడమీ పుస్తకాలు తీసుకొని చదివితే మనకి బేసిక్స్ అర్థమవుతాయి. ఈ బేసిక్స్ తర్వాత మనం నెక్స్ట్ ఇమీడియట్గా బేసిక్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్కి రావాలి. దానికి తెలుగు మీడియం వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ మనకి అకాడమీ పుస్తకాలు బిఏ లెవెల్లో ఉన్నాయి. బిఏ లెవెల్ అంటే బిఏ ఫస్ట్ ఇయర్, బిఏ సెకండ్ ఇయర్, బిఏ థర్డ్ ఇయర్లో మనకి రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంటే ఇండియన్ పాలిటిక్స్ అనేటువంటి బుక్స్ ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే బుక్ ఉంది. అకాడమీ స్పెషల్గా చేసినటువంటి మోనోగ్రఫీ ఉంది. ఇవి తెలుగు మీడియంలో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఇవి చదివిన తర్వాత మనకి లక్ష్మీకాంత్ స్టాండర్డ్ బుక్ తీసుకొని లక్ష్మీకాంత్ని స్టడీ చేయాలి. ఇంకా బాగా డెప్త్గా చదివి మెయిన్స్కి బాగా మనం ఉపకరించుకోవాలంటే రమాదేవి రాసినటువంటి దాదాపు ఒక 1500 పేజీల దాకా ఉంది ఆ బుక్ అండి. అది కూడా మనకి ఉపకరిస్తుంది అనమాట. సో ఇట్లా తీసుకొని దీంతో పాటు న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, కరెంట్ పాలిటీ అంశాలు, జ్యుడిషియల్ ఇష్యూస్ జోడించుకున్నట్లయితే ఈజీగా మనం ఇండియన్ పాలిటీలో మంచి మార్పులు సాధించడానికి అవకాశం ఉంది. అయితే ఎక్కువ క్వశ్చన్లు ఈ మధ్య అడ్మినిస్ట్రేషన్ మీద వస్తున్నాయండి. కాబట్టి భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగంతో పాటు పరిపాలనా వ్యవస్థను కూడా మనం అధ్యయనం చేయాలి. దానికి ఏంటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీ పుస్తకాలని, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంబేద్కర్ ఓపెన్ పుస్తకాలను అధ్యయనం చేస్తే మంచిది. ఈ బుక్స్ బాగా ఉపకరిస్తాయి ఇండియన్ పాలిటీ పార్టీకి. థ్యాంక్ యూ.